హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కరిజ్మా సంబంధించిన BS3 హెడ్లైట్ ఆన్ స్విచ్ వైరింగ్ కిట్ అనేది కొనుక్కున్నారు. ఏం చెప్తానంటే అన్న స్విచ్ వైరింగ్ కిట్ అనేది మీ కాడ కొన్నాం. రేపు ఎప్పుడైనా స్విచ్ ప్రాబ్లం వస్తే ఆ స్విచ్లో ఆల్టరేషన్ అన్నారు కదా, ఆల్టరేషన్ అనేది ఏం చేసుకోవాలి దాన్ని ఒకసారి చెప్పండి. అంటే ఓన్గా మేము ఎప్పుడైనా చేసుకోవాలి, లేదా హెడ్లైట్ స్విచ్ పోయింది అప్పుడు మళ్ళీ మీ కాడ నుంచి హెడ్లైట్ స్విచ్ అనేది పర్చేస్ చేయాలంటే కొద్దిగా కొరియర్ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్ అన్నీ ఎక్స్ట్రా అవుతుంది కదా. అందుకని మేము స్విచ్లు అనేది ఏం ఆల్టరేషన్ చేసుకోవాలి అని చెప్పేసి అడిగారు. దాని గురించి తెచ్చేద్దాం ఫ్రెండ్స్. మీరు తెచ్చుకునేటప్పుడు స్విచ్ అనేది R15 అయినా తెచ్చుకోవచ్చు, లేదా Yamaha FZ అయినా తెచ్చుకోవచ్చు. మీరు Yamaha FZ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వైర్ లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. ఓకేనా, లేదు పర్లేదు వైర్ లెంత్ ఉంటే పర్లేదు అనుకుంటే మీరు FZ తెచ్చుకోండి. లేదు మీకు కరెక్ట్ లెంత్ ఉన్నారనుకుంటే R15 కానీ యూజ్ చేయొచ్చు. మీకు లాస్ట్లో నేను స్విచ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వైర్ లెంత్ అనేది ఎంత కావాలి ఏంటనేది నేను టోటల్గా అయితే దీంట్లో అయితే చూపిస్తాను. దీంట్లో స్టెప్ 1 ఏంటంటే మనం రెండు కనెక్షన్లు తెచ్చుకోవాలి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ స్టార్ట్ సంబంధించిన ఇన్పుట్ వైర్ ఒకటి, అదేవిధంగా బ్రేక్ లైట్ కనెక్షన్ అనేది ఈ FZ అనేది రాదు కాబట్టి బ్రేక్ లైట్ కనెక్షన్, ఆ బ్రేక్ లైట్ కనెక్షన్ సపరేట్గా లాక్కోవాలి. దాన్ని ఎలా లాగాలి ఏంది అనేది మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు తెచ్చుకునేప్పుడు ఏంటంటే స్విచ్ అనేది ఇది తెచ్చుకోండి. తర్వాత ఏంటంటే కంపల్సరీగా సింగిల్ కేబుల్ స్విచ్ అని చెప్పండి. ఇక్కడ కింద కానీ బ్యాక్ సైడ్ చూస్తే ఒక కేబుల్ ఉంటుంది. ముందుగా కవర్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే ఓపెన్ చేసాం. స్విచ్ ఓపెన్ చేస్తే మీరు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే సింగిల్ కేబుల్ స్విచ్ అనేది తెచ్చుకోవాలి. ఓకే, 2 హోల్స్ వస్తాయి, 2 హోల్స్ అనేది తెచ్చుకోకూడదు, సింగిల్ కేబుల్ తెచ్చుకోవాలి. ఓకే, మీరు 2 కేబుల్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే ఎక్స్ట్రా గ్రిప్ ఉందా అది అనేది రివర్స్ తిరగద్ది. అందువల్ల ఏంటంటే సింగిల్ కేబుల్ స్విచ్ అనేది తెచ్చుకోండి. స్విచ్ తెచ్చుకున్న తర్వాత మనం FZ స్విచ్ కానీ చూసుకుంటే వైర్ అనేది చాలా లెంత్ ఎక్కువ వస్తుంది. ఓకే, అదే మీరు R15 కానీ తెచ్చుకుంటే చాలా షార్ట్గా వస్తుంది. ఎంత పొడుగు వైర్ అనేది రాదు, చూడండి ఎంత పొడుగు ఉందో, చాలా పొడుగు ఉంటుంది వైర్ అంటే. సరే ఓకే, మీరు ఏదో ఒక స్విచ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు FZ స్విచ్ తెచ్చుకున్నా సరే, R15 స్విచ్ తెచ్చుకున్నా సరే సేమ్ కనెక్షన్ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఈ సెల్ఫ్ మోటార్కి ఇన్పుట్ వైర్ ఇవ్వాలి. అంటే సెల్ఫ్ స్విచ్లోకి వచ్చే పవర్ వైర్ ఒకటి ఇవ్వాలి. తర్వాత ఏంటంటే బ్రేక్ లైట్ కనెక్షన్ వైర్ ఇవ్వాలి. మిగతా ఇంజన్ ఆన్ అండ్ ఆఫ్ ఇదంతా సేమ్, ఇంకేమి అయితే కలపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ అనేది ఎలా పెట్టుకుంటే మీకు స్కేల్లో కొలత పెట్టి చూపిస్తాను. నేను స్కేల్ అనేది కరెక్ట్గా పెట్టాను పొజిషన్ అనేది. కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు, నో ప్రాబ్లం. నేను మార్క్తో ముందు మార్క్ చేస్తాను, తర్వాత అనేది చూపిస్తాను. ఇప్పుడు 1.5 ఇంచులో, ఓకేనా, 1.5 ఇంచులో ఇక్కడ అనేది ఒక వైర్ కట్ చేసి జాయింట్ చేయాలి. ఓకేనా, 1.5. తర్వాత ఇక్కడ 4లో, ఓకే, 4 ఇంచులో ఒక మార్క్ చేశాను చూడండి. ఓకే, ఇక్కడ 1.5 ఇంచులో ఒక మార్కింగ్ చేశాను. మీరు కొద్దిగా యువతలకు వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది మరీ యువతలకు వచ్చిందంటే ఈ వైర్కి ఇబ్బంది అయిపోద్ది. అందుకని నేను ఇక్కడైతే మార్క్ చేశాను, ఇక్కడైతే మార్క్ చేశాను. ఇప్పుడు మీరు షేవింగ్ బ్లేడ్ తెచ్చుకోండి. షేవింగ్ బ్లేడ్ అయినా సరే మీ ఇక్కడ ఏదంటే అది పర్లేదు, నో ప్రాబ్లం. బ్లేడ్ తెచ్చుకోండి, జాగ్రత్తగా డీల్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే లైట్గా కట్ చేయండి. మీరు ఇక్కడ మార్క్ చేస్తున్నారు కదా, ఈ స్విచ్కి కింద సైడ్ అయినా మార్క్ చేయండి, ఏదైనా మార్క్ చేయండి. ఎందుకంటే తర్వాత టేప్ వేసుకోవాలి కాబట్టి మీరు ఎక్కడ కట్ చేసుకున్న ఒకటిను ఇక్కడ లైట్గా, అంటే మీరు లోపల వైరు నేను ఈ స్పేస్ అయితే సరిపోద్ది అంటే వైర్ జాయింట్ చేసేదానికి అనుకున్నంత వరకు కట్ చేసుకోండి. మరి ఎక్కువ లోపల పని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అనేది 7 వరకు అయితే కట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ 4 ఇంచులు, ఓకేనా, ఇక్కడ మరొక జాయింట్ అయితే మరొక కటింగ్ అయితే ఏడైతే అయ్యండి. మరి ఎక్కువ లోపల పని ఇవ్వండి, లోపల వైర్లు అనేది కట్ అవుద్ది. ఇప్పుడు దీని గురించి తర్వాత చూద్దాం. ఓకేనా, ఫస్ట్ కట్ చేస్తాం కదా, దీని గురించి క్లియర్ చేస్తాం. దీంట్లో ఏం లేదు, కొద్దిగా ఓపెన్ చేయండి బాగా. ఓకే, ఇలా ఓపెన్ చేస్తే ఏదైనా ఒక చిన్న స్క్రూడ్రైవర్ తీసుకోండి. స్క్రూడ్రైవర్ తీసుకొని దీంట్లో బ్లాక్ వైర్ ఒకటి ఉంటుంది భయ్య, ఫుల్ బ్లాక్ వైర్ ఒకటి ఉంటుంది. కొద్దిగా నీట్గా జాగ్రత్తగా స్లోగా తీసుకోండి. ఈ వైరు కావాలి మనకి. ఓకే, ఈ వైరు కావాలి. నెక్స్ట్ బ్లాక్ వైర్ ఆడుంది, కొద్దిగా నిదానంగా చెక్ చేయండి. బ్లాక్ వైర్ కానీ ఇక్కడ ఉంది బ్లాక్ వైరు. అంటే వైర్లు మరి గట్టిగా గుచ్చబాబండి. ఓకేనా, మరి స్లీవులు ఊడిపోయేంతగా గుచ్చబాబండి. నీట్గా జాగ్రత్తగా అయితే మనం హోల్ కొద్దిగా పెద్ద తీసుకుంటే బాగుంటుంది. హోల్ చిన్న తీసుకున్నాం కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బ్లాక్ వైర్ని తీసుకోండి. కొద్దిగా ఈ వైర్ కొద్దిగా లోపలికి వచ్చినా పర్లేదు, కొద్దిగా ఇటైతే లాక్కోండి. కొద్దిగా అంటే ఇటు పక్క నుంచి లాగండి. ఓకేనా, ఇటు పక్క నుంచి లాగండి. దీని లోపల నుంచి లాగండి. ఇటు వైర్ వచ్చేగా లాగండి. ఓకే, లాగిన తర్వాత కొద్దిగా లాక్కోండి, పర్లేదు, కొద్దిగా లాక్కొని ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ వైర్ అనేది కట్ చేసేసేయండి. ఓకే, వైర్ అనేది కట్ చేసేయండి. ఓకే, వరకు అయితే నేను బ్లాక్ వైర్ కట్ చేశాను. ఇప్పుడు బ్లాక్ వైర్ కట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ బ్లాక్ వైర్ అనేది బయట లాగండి. బ్లాక్ వైర్ ఇక్కడ నుంచి అనేది బ్లాక్ వైర్ అనేది బయట లాగాం. ఓకేనా, ఇక్కడ కట్ చేసి బ్లాక్ వైర్ బయట లాగాం. ఇప్పుడు ఈ వైర్ ఏం చేయాలంటే ఇక్కడ నాకు ఒక వైర్ తీసాం కదా. ఓకే, ఇక్కడ 2 కలర్ వైర్లు ఉంటాయి, సేమ్ కలర్ వైర్ 2 ఉంటాయి. ఓకేనా, చూసారా, 2 ఉన్నాయి. ఏదైనా ఒక వైర్ తీసుకోండి, పర్లేదు. ఓకేనా, ఏ వైర్ అయినా పర్లేదు, ఒక వైర్ అయితే తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీనికి లైట్గా స్లీవ్ లేపండి. దీన్ని కట్ చేయవ్వండి, స్లీవ్ లేపండి. ఓకే, ఇలా అనేది మళ్ళీ మీరు టేప్ వేసుకోవాలి బాగా దీనికి మళ్ళీ మీరు. ఓకే, ఇప్పుడు అనేది ఫ్రీగా వైర్ వచ్చింది. ఓకే, ఇప్పుడైతే ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్లీవ్ లేపండి.
ఓకే, ఇప్పుడు స్లీవ్ లేపారు కదా, ఒక బ్లాక్ వైర్ ముక్క ఒకటి తీసుకోండి, ఏదైనా ఒక వైర్ ముక్క తీసుకోండి, బ్లాక్ వైర్ ముక్క. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఎక్కించండి, ఆల్రెడీ మనం ఒక హోల్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఎక్కించి ఓకే ఈ వైర్ అయితే ఎక్కడికి వచ్చేది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఈ వైర్ అనేది ఎక్కడికి లాక్కున్నాం. ఓకే, ఈ వైర్ అనేది లాక్కున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి లాగిన ఈ వైరు, ఇక్కడ మనం కట్ చేసిన వైర్ ఉంది కదా, ఈ వైరు దీనికి కానీ లైట్గా స్లీవ్ లేపుకున్నాం. స్లీవ్ అనేది లేపుకొని దీన్ని ఏం చేస్తామంటే ఇలా తీసుకొని దీని అనేది ఒక 2 మెల్లేయండి కింద. ఓకేనా, ఇలా మెల్లేయండి. ఓకే, 2 మెల్లేసాం. ఓకేనా, 2 మెల్లేసాం, ఇది ఇలాగే ఉండండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కొద్దిగా కిందకి లాక్కోండి. ఓకే, కిందకి లాక్కొని ఈ వైర్ పైకి వచ్చాడుగా. ఓకే, ఇలా అనేది తీసుకోండి. ఇలా తీసుకొని దీనికి ఏం చేస్తారంటే, అంటే నా కానీ స్విచ్ కానీ మీరు కొనుక్కుంటే ఈ విధంగా రాదు భయ్యా. ఓకేనా, ఎంత రిస్క్ ఉండదు అసలు, మీకు జాయింట్లు కానీ పెద్దగా అయితే ఆడ కనబడు. ఓకేనా, జాయింట్లు అనేది కనబడదు. ఇప్పుడు అనేది దీన్ని ఏం చేస్తారంటే ఇలా జాగ్రత్తగా మళ్ళీ మెలేయండి. ఓకేనా, మీరు మెలి ఎంత గట్టిగా వేస్తారంటే బాగా గట్టిగా పడాలి, ఎప్పుడు లూజ్ కంటాక్ట్ రాకూడదు. ఇంకా లూజ్ కంటాక్ట్ రాకుండా గట్టిగా అయితే మెలి అయితే వేయాలి. నేను కానీ వేస్తాను, గట్టిగా కట్ మేరేసి తెప్పండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే గట్టిగా మెలేసేయండి. ఓకేనా, గట్టిగా మెలేస్తే ఏంటంటే మనకి ఎప్పుడు లూజ్ కాంట్రాక్ట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సాల్డరింగ్ చేసేయండి, లేకపోతే మీకు సాల్డరింగ్ అవకాశం లేదనుకుంటే దీన్ని ఇలా మడత పెట్టి కొద్దిగా నీట్గా టేప్ అనేది వేసి మీరు అనేది బిగించుకునేయచ్చు. ఓకేనా, ఇప్పుడు అనేది నేను సాల్డరింగ్ చేస్తాను, ఎందుకంటే నాకు స్టాండర్డ్గా ఉండాలి కాబట్టి నేను సాల్డరింగ్ అనేది యూస్ చేస్తాను. సాల్డరింగ్ చేసుకొస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సాల్డింగ్ అయితే చేసుకున్నాడు. అంటే మనకి ఎప్పుడు మన వైర్ లూజ్ కంటాక్ట్ కూడా సాల్డింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ ఉన్నాయి కదా, ఇవి అనేది కట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడైతే కట్ చేసి ఏమైనా గుచ్చుకుంటుంటే కొద్దిగా దీని ఏదో విధంగా కటింగ్ చేస్తున్నా కొద్దిగా గుచ్చుకోకుండా అంటే అది. ఇప్పుడైతే ఇక్కడైతే మీరు టేప్ యూస్ చేయండి. ఓకేనా, టేప్ యూస్ చేయండి. టేప్ యూస్ చేసి దీని లోపలికి నెట్టేయండి. ఓకే, దీనికి టేప్ యూస్ చేసి మీరు నెట్టండి. నేను ఈ వైరింగ్ ఇట్ అనేది ఏదో విధంగా చేస్తాను కదా, దీనికనే టేప్ యూస్ చేయండి. ఇప్పుడు టేప్ వేయాలని లేట్ అవుతుంది కాబట్టి మీరు ఏదో విధంగా జాగ్రత్తగా టేప్ చూసుకొని టేప్ అనేది దీనికి వేసి లోపలికి అయితే నెట్టేయండి దీన్ని. ఓకే, ఇప్పుడైతే నెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ వైర్ ఉంది. ఓకే, మనం నాకు కట్ చేసిన వైరు, అదేవిధంగా మనం ఎక్స్ట్రా లాక్కున్న వైరు. ఇప్పుడు ఈ 2 వైర్ కొలతకి ఓకే ఎక్కడి దాకా అయితే రావాలి. ఇప్పుడు ఈ 2 వైర్లు ఏం చేస్తారంటే ఎక్కడ కట్ చేసేసేయండి. ఓకే, మీకు ఇది ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ సెల్ఫ్ మోటార్కి ఇన్పుట్ ఇచ్చాం. ఓకేనా, ఈ స్విచ్కి ఇన్పుట్ ఇచ్చాం, అంటే బ్యాటరీ పవర్ వచ్చేట్టుగా ఇచ్చాం. అంటే ఇగ్నిషన్ లాగా అయితే ఎప్పుడు ఆన్ చేస్తామో అప్పుడు పవర్ వచ్చేట్టుగా దీనికి కనెక్షన్ ఇచ్చాం. ఇక్కడ ఈ 2 వైర్లు దేనికంటే మనకి బ్రేక్ లైట్ స్విచ్కి సంబంధించింది. అంటే మన ఫ్రంట్ బ్రేక్ కొడతాం కదా, మీకు ఫ్రంట్ బ్రేక్ లైట్ కావాలంటే దీన్ని లాక్కోండి. వద్దనుకుంటే ఏం చేస్తారంటే ఈ బ్లాక్ వైర్ ఉంది కదా, ఈ బ్లాక్ వైర్ దీనికి జాయిన్ చేసి ఈ వైర్ అనేది లోపల పెట్టండి. ఏడు కట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ రెండింటికి మామూలు పిన్స్ కొట్టుకోవాలి. ఈ వైర్లు దేనికి సంబంధించి చూసారు, ఇక్కడ అనేది జాయిన్ చేసాం. ఇప్పుడైతే టోటల్గా అయితే మీరు చేసుకోవాల్సిన కనెక్షన్ ఇది. అదే స్విచ్ నా కాడి నుంచి కొంటే ఎలా వస్తుంది అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒకసారి నేను మొత్తం దీనికి క్లిప్స్ అన్నీ కూడా వేస్తాను. ఇక్కడ మనం మనకాడుకునే దానికైతే ఇక్కడ హోల్ కనబడదు. అదేవిధంగా క్లిప్స్ కొత్త వస్తాయి, వైర్ కానీ ఇంత పొడుగు రాదు. ఒకసారి అయితే నేను మొత్తం టోటల్గా నేను సెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ హోల్ అనేది కనబడదు. ఓకేనా, ఇక్కడ మనకి పాత దాన్ని చూసుకుంటే ఇక్కడ హోల్ ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ హోల్ కనబడదు. అదేవిధంగా ఇక్కడ ఫ్రంట్ బ్రేక్ స్విచ్ వైర్లు కానీ ఇక్కడ అనేది ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ మనం వైర్ లెంత్ చూసుకుంటే ఇంత పొడుగు లెంత్ రాదు. అసలు టోటల్గా వైర్ లెంత్ ఎంత ఉందో చూడండి, నేను స్కేల్ పెట్టి చూపిస్తా చూడండి. ఓకే, ఇది అంటే మనకి దీంట్లో ఇంత వైర్ ఉంటే మనకి బండికి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంత వైర్ లెంత్ అనేది మీ ముందరికి అయితే తీసుకురావడం జరిగింది. టోటల్గా అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనం కరిజ్మా BS3 వెహికల్కి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లో చేసుకోవాల్సిన మార్పులు. ఇలా చేసుకుంటే మన బండికి అనేది వర్క్ అవుద్ది. తర్వాత ఈ జాక్ తీసుకెళ్ళి ఆటోమేటిక్గా మనం బండ్లు అనేది దోపేసి పెన్ బ్రేక్ వైర్ స్విచ్ కనెక్షన్ అనేది బండికి ఇచ్చేస్తే ఆల్మోస్ట్ మనకి స్విచ్ అనేది వర్క్ అవుద్ది. నా కాడి నుంచి కొనుక్కుంటే ఈ విధంగా క్వాలిటీ వస్తుంది, ఎంత పొడుగు వైర్ అయితే వస్తుంది, దాని అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మీరు వైరింగ్ ఏదైనా పర్చేస్ చేస్తుంటే అది క్వాలిటీ అనేది ఎలా ఉంది, దాని పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది ఏందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ కొనే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. మీరు మనీ అనేది ముందుగానే పే చేశారు కదా, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ కొనే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.